షాప్కి వెళ్ళే ముందే బయట నుంచే వీడియో తీయాల్సింది. పాపం చాలామంది అడుగుతున్నారు. అక్కడేమో గల్లీలు ఉండడం వల్ల ఈ షాప్ కూడా చూడండి, ఒక ముగ్గురేమో ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళాల్సి వచ్చింది. లొకేషన్ అయితే ఇలా ఉందండి. లొకేషన్ అన్నా షేర్ చేసుకోవాల్సింది. పాపం చాలామంది అడుగుతున్నారు. విజిటింగ్ కార్డ్ ఏమో ఎక్కడో మిస్ అయిపోయింది మేము ఉన్న కంగారులో. ఇంక ఇక్కడైతే నగలన్నీ చూస్తున్నాం అనమాట, ఏమేం కావాలనేది. వేరే వాళ్ళకు కూడా 4 మెంబర్స్ ఉన్నారు. షాప్ చాలా చిన్నది, కాకపోతే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా లోపల కొంచెం గోడం టైప్ కూడా ఉంది అలాగా. ఇక్కడ మేము చూసేది వచ్చేసి ఫస్ట్ హారం అయితే సెలెక్ట్ చేస్తున్నాము. చెప్పాను కదా, పెద్దగా కాస్ట్ పెట్టి ఏం తీసుకోవట్లేదు, బడ్జెట్లోనే తీసుకుంటున్నాం అనేసి. తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఓల్డ్ అయిపోతే తర్వాత తీసుకోవడానికి. గోల్డ్ కూడా కాదు కదా ఒకసారి ఇన్వెస్ట్ చేయడానికి, కాబట్టి పెద్దగా ప్రిఫరెన్స్ అయితే ఏం ఇయ్యము. ఏదో ఉండాలి కాబట్టి వేసుకోవాలి అంతే. ఏదైనా ఇన్వెస్ట్ చేసేది గోల్డ్, సిల్వర్ అలాంటివి అయితే కొంచెం తీసుకోవచ్చు. బట్టలు కూడా అంతే, అంటే రోల్డ్ గోల్డ్వి, 1 గ్రామ్ గోల్డ్వి, బట్టలవి పెద్దగా అంటే కొన్ని రోజులు వేసుకొని ఇంకా తీసేస్తాం కాబట్టి పెద్దగా ఏం ఉండదు. కాకపోతే వాటిని కూడా మనం పెట్టిన ఆ డబ్బుల వర్త్ మందం వేసుకొని జాగ్రత్తగా దాచుకోవడం ఎప్పటికైనా మంచిది. ఎప్పుడు కాకుంటే ఒకసారి కాకపోయినా ఒకసారి యూజ్ అవుతాయి, ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేసుకోవడము. కాబట్టి మీకు ఎంతవరకు అవసరం ఉందో, అంటే మీకు కాదు మాకు ఎంతవరకు అవసరం ఉందో అంతే కొనుక్కున్నాను. ఎవరైనా అంతే. తర్వాత కావాలనుకుంటే మళ్ళీ కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇంకా ఏదైనా ఉన్న అకేషనల్గా ఏదైనా కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇంకా మామూలుగా షూటింగ్ చేసే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అలవాటు అవుతూనే ఉంటాయి. ఒకసారి 2 సార్లు వేసిన డ్రెస్ ఒక షోకి వేసుకొని మళ్ళీ ఇంకో షోకి వేసుకోవాలంటే వాళ్ళకి వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది. చూసే వాళ్ళకి వేరే షో కానీ, ఆడియన్స్కి కానీ, అక్కడ వాళ్ళు వేసుకునే వాళ్ళకి కానీ కొంచెం వేసుకున్నదేగా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇంకా వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ బట్టలు ఇలాంటి ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయి షూటింగ్ చేసే వాళ్ళకి. అలాగని ఎక్కువ ఏం పెట్టి వచ్చిన డబ్బులు మొత్తం దానికే పెట్టి ఏం పెట్టేరు. కాకపోతే చూసే వాళ్ళు ఎక్కువ బాధపడతారు, మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు, దాచుకోండి, పిల్లలు ఉన్నారు చదివించుకోండి అని. వాళ్ళకి అట్లా ఏమి ఉండదండి, ఎవరు జాగ్రత్త